పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏపీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఏమిటి ఆ భాష మాట్లాడటం ఏమిటి? జగన్ గారిని ఉద్దేశించి అంతగా భయపడుతున్నాడా? ఏమి భూస్థాపితం చేస్తా పైన మెట్ల ఇది కప్పేయాలి, కాంక్రీట్ వేసేయాలి, అంతేకాకుండా అసలు గ్రామాల్లో ఆయన్నేమో అడ్డుకున్నారంట. ఇప్పుడు అసలు ఈ వైసీపీ వాళ్ళని ఎవ్వరు అడ్డుకోవట్లేదంట. నిన్నే కదా మొన్న తాడిపత్రి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేని ఇంటికి కూడా వెళ్ళనివ్వకుండా తెలుగుదేశం వాళ్ళు అడ్డుకుంటే వాహనాలు దగ్ధం చేస్తే అసలేం జరగలేదు, చాలా ప్రశాంతంగా ఉంది రాష్ట్రం అన్నట్లుగా చంద్రబాబు గారు ఒక పక్కేమో బూతులు, ఇంకో పక్కేమో అబద్ధాలు మాట్లాడుతున్నారా? ఏమిటి ఆయనలో అసలు ఇంత ఘోరంగా తయారయ్యారు? పైగా నెత్తి మీద రూపాయి పెడితే పైసాకు కూడా అమ్ముడుపోడు. ఏమిటి మాటలు? ఎందుకు ఇట్లా అయిపోయాడు ఈయన? చంద్రబాబు గారి హామీలు, సూపర్ 6 హామీలు భయపెడుతున్నాయా? ఆ హామీలు నెరవేర్చలేక జగన్ గారి మీద ఈ రకమైనటువంటి పిచ్చి ఆరోపణలు చేయటం, మరోవైపు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు ఇద్దరు పరస్పరం వీపు గోక్కోవటం, అంటే భజన చేసుకోవటం, పొగుడుకున్నారు. ఆ పొగుడుకోవటం కూడా అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన చంద్రబాబు దగ్గర నేర్చుకుంటారంట. ఏమిటి మరి ఈ నేర్చుకునేది పద్ధతులు నేర్చుకుంటే పర్వాలా, అట్లా కాదంట. ఆయన చెబుతున్నాడు వినండి. ఉన్న పళంగా అద్భుతాలు చేయడానికి నా చేతిలో మంత్రదండం లేదు, నాకు ప్రజాబలం ఉండవచ్చు కానీ పాలన అనుభవం లేదంట. అదంతా చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుంటాడంట. మరి అంత అనుభవం లేనివాడు, లేదా మంత్రదండం లేనివాడు, అద్భుతాలు చేయలేనివాడు ఇష్టారాజ్యంగా నోటికొచ్చిన హామీలన్నీ ఎట్లా ఇచ్చారన్న దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఇక అసలు ఎవరిని అడ్డుకోలేదంటే నిన్న గ్రామ సభలు రచ్చరచ్చగా చాలా చోట్ల అసలు వైసీపీ సర్పంచులనే రానివ్వకుండా అడ్డుకుని తోసేస్తే అసలు మిమ్మల్ని ఎప్పుడైనా వైసీపీ వాళ్ళని అడ్డుకున్నావా అని చంద్రబాబు గారు ప్రశ్నిస్తారు. మరి హామీల గురించి, సూపర్ 6 హామీలు, నువ్వు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఏమిటి ఇవన్నీ? ఈ రకంగా బూతులు మాట్లాడటం ఏంటి, అబద్ధాలు ప్రచారం చేయటం ఏంటి? ఇదే ఆంధ్రప్రదేశ్కి ఆదర్శవంతమైన పాలన? ఈ రకంగా బూతులు తిడితే ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో అబద్ధాలు మాట్లాడితే, ఆయన తర్వాత ఉప ముఖ్యమంత్రి పోటీపడి అబద్ధాలు ఆడితే, మంత్రదండం లేదంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకోవాలి, ఎట్లా అనుకోవాలి? ఇది సరైన పాలనేనా? ముందుగా రవిచంద్రారెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ బూతులన్నింటినీ మీరు ఎట్లా భరిస్తున్నారు? ఈ రకంగా అబద్ధాలను ఎట్లా భరించాలి? మంత్రదండం లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అసలు మిమ్మల్ని అందరినీ ఏదో వైసీపీ వాళ్ళందరినీ స్వాగత ద్వారాలు పెట్టి మరి పలకరిస్తున్నట్టుగా చంద్రబాబు గారు ప్రచారం చేసుకుంటున్నారు. సార్, మీకు తోటి ప్యానలిస్ట్ కి అలాగే సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం. సో సార్, అబద్ధాలకి అనైతికతకి నమూనాగా ఆ ఒక ముఖ చిత్రం ఏదైతే ఆవిష్కరింపజేశారో, కొత్త ఏం కాకపోయినప్పటికీ పాత రోజుల్లో కూడా ఇదే పద్ధతిని ఆయన అవలంబించి ఉన్నాడు కాబట్టి పెద్దగా ఏం మారలేదు. కానీ పతాక స్థాయికి వెళ్ళిపోయాడు. రాత్రి నిద్ర పట్టడం లేదనుకుంటా బహుశా, ఎందుకంటే నీకు 15,000 గుర్తొస్తుంది. నిమ్మల రామానాయుడు చేసిన యాగి ఏదైతే ఉందో కళ్ళలో కూడా సుడులు తిరుగుతుంది. దాంతో పాటు అమలు చేయని ప్రతి హామీని ప్రశ్నించడానికి ప్రతిరోజు ఒక చిన్న కరెక్షన్ ఏమనుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, మీరు ఇంకా పిల్లల్ని కనండి అని ఆయన చంద్రబాబు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ గారు కూడా చెప్పారు. మీరు ఒక నిర్మల రామానాయుడు గారికి ఆ క్రెడిట్ ఇవ్వమాకండి. నిమ్మల రామానాయుడు గారిది ఎక్కువ ట్రోల్ అయింది, తక్కువ ట్రోల్ అయింది. కరెక్ట్. కానీ అందరూ ఏకీకృతంగా చెప్పిన హామీనే, మేనిఫెస్టోలో పెట్టిన హామీనే, ఇద్దరు ముఖ చిత్రాలతో ఇచ్చిన మేనిఫెస్టో, ప్రజాగళం పేరుతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గానీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రజాగళం పేరుతో, బీజేపీ మాకు టచ్ మీ నాట్ అని మాకు వద్దుపోమన్నారు. పదవులు తీసుకున్నారు, పద్ధతిగా ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఖచ్చితంగా మాకు ఆ మేనిఫెస్టోతో మాత్రం సంబంధం లేనట్టు బీజేపీ అంటి ముట్టనట్టు ఉంటుంది. మరి వీళ్ళిద్దరు గ్రామ సభకు వెళ్తున్నారు సార్, గ్రామ సభలు మొదలు పెట్టారు. మాకు సంతోషం, ఎందుకంటే గ్రామ స్థాయిలో వీళ్ళు ఏ విధంగా ఎక్స్పోజ్ అవుతారు అనే దానికి ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళని మేమేం అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ఎక్కడో వాళ్ళ మీడియా ఛానల్స్ అనుకూలంగా ఉన్నాయి, గుప్పిస్తున్న వార్తలు నిజమని నమ్ముతూ ఏదైతే భ్రమల్లో ఉన్నారో అవి కూడా తొలగిపోయే అవకాశం. వీళ్ళు ఎన్ని ఎక్కువ గ్రామ సభలు పెడితే అంత మంచిది మాకు. ఎందుకంటే ప్రతి గ్రామం లెవెల్లో వీళ్ళ నిర్వాహకం, వీళ్ళ మాట తీరు, అమలు చేయని హామీలు, యథేచ్ఛగా జగన్ గారిని తిడుతూ పబ్బం గడుపుకోవడం. 3 నెలలే అయింది కదా ఇంకా తిడుతున్నాడంటే, 3 నెలలు అయిన తర్వాత కూడా జగన్ గారు కల్లో కనపడుతున్నాం. మళ్ళా వచ్చేస్తారేమో, జగన్ గారు ఏ ఊరికి పోయినా ప్రజాదరణింది, రాజు ఎక్కడైనా రాజేం, ఇతను ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడా అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉలిక్కి పడుతున్నారు. అరే నేనా ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఏంది ఆ జనం ఏంటి?
నాకు నచ్చట్లేదు అన్నట్టు ఏదైతే ప్రవర్తన ఉందో నిజంగా అతనికి ఆశనిపాతం లాగా ఉంది. ఏది నాకు ఇంత పెద్ద మెజారిటీ వచ్చింది, జనంలో ఆ క్రేజ్ అతనికి ఉంది, ఇప్పటికి కూడా అతనే ముఖ్యమంత్రి ఏమో అని భయపడుతున్నాడు సార్. దాంతో పాటు భవిష్యత్తు కోసం నారా లోకేష్ కి బాటలేద్దాం, 17 మందిని మంత్రివర్గంలో నారా లోకేష్ అనుచరులను తీసుకున్నాం, కిల్లార్ రాజేష్ లాంటి వాళ్ళకి పెత్తనం అప్పచెప్పాం, నారా లోకేష్ కి నాయకత్వాన్ని అప్పచెప్పకపోతే ఇంట్లో ఒప్పుకునేట్లేరు, రాబోయే ఉగాది దాకా మాక్సిమం నన్ను ఉండనిస్తారేమో ఇంట్లో వాళ్ళు సార్, బయట వాళ్ళు కదా. ఎందుకంటే టెక్నికల్ గా ఆయన గట్టి మెజారిటీ ఉంది, సీఎం పదవిలో అట్లా కాకపోతే చంద్రబాబు గారు మాట్లాడినట్లే భూస్థాపితం చేస్తానని పిచ్చి మాటలు మాట్లాడినట్లే మనం కూడా అనుకున్నట్టుగా ఉంటుంది. సీఎం పదవిలో ఉండనిస్తారా అన్నదే కదా మీ పాయింట్. సీఎం పదవిని ఎవరో ఉండనిచ్చడం కాదు సార్, ఇది వినవస్తున్న సమాచారం, మీకు కూడా తెలిసిపోయి ఉంటుంది. కానీ మనం హుందాతనం కోసం పోయి చెప్పకుండా ఉంటే జనాలకు చేరాలి. రాబోయే ఉగాది రోజుకి కానీ నారా లోకేష్ కి బాధ్యతలు అప్పచెప్పకపోతే ఇంట్లో ఒప్పుకునేట్లేరని ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇది అద్భుతమైన అవకాశం, ఇప్పుడు కాకపోతే లోకేష్ కి ఒకసారి ముఖ్యమంత్రి అనిపించుకునే అవకాశం జీవితంలో లేదనే రూమర్స్ ఏదైతే వస్తున్నాయో మాకు అందిన సమాచారం మేరకు చెప్తున్నాం. దీంట్లో ఎవరిని దూషించిన కార్యక్రమం లేదు, నిందారోపణలు కూడా చేయట్లా. కానీ ఉన్న సమాచారం మాకు వచ్చిన సమాచారం చెప్తున్నాం. సరే, అది ఆయన ఇంట్లో అంతర్గత వ్యవహారం. ప్రజలు ఎవరికి ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని ముఖ్యమంత్రిగా ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందించబడింది. కానీ ఇక్కడ వచ్చిన తమాషా ఏంటంటే నారా లోకేష్ కి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూడా చెప్తున్నా. నారా లోకేష్ కి మార్గం సుగమం చేయడం కోసం 17 మంది కొత్త మంత్రుల్ని నారా లోకేష్ టీంలో వాళ్ళని పెట్టడం, బాగా కష్టపడ్డ పలమనేరు అమర్నాథ్ రెడ్డినో, లేకపోతే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డినో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డినో, లేకపోతే ఎక్కడైనా రెడ్డి అని ఉంటే వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి పక్కన పెట్టి సీనియర్ నాయకులందరినీ గదిలో కూర్చోబెట్టి తాళం వేసినట్టు ఏదైతే చేశారో ఇదంతా ఒక ఎత్తుగడ సార్. ఈ ఎత్తుగడకి మార్గం సుగమం చేయడం కోసం ఏదైతే టీం ఏర్పాటు చేశారో దీనికి అడ్డంకిగా భావిస్తున్నది ప్రధానంగా ఆయన ఇద్దరిని. ఒకటి ప్రధానంగా అడ్డంకిగా భావిస్తున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, 2 పవన్ కళ్యాణ్ ని. ఇద్దరిని కూడా అదేంటి మీరు అనొచ్చు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు, మీరు ఎలా అంటారు? ఎవరైతే మామూలుగా ప్రజల్లోకి కొంత గొప్ప క్రేజ్ ఉంటుందో ఆ పవన్ కళ్యాణ్ ని, అసలు అన్లిమిటెడ్ గా క్రేజ్ ఉన్న ప్రజానాయకుడిగా ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళిద్దరిని తట్టుకుని నారా లోకేష్ ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి. అందుకే తమ్ముళ్ళు భూస్థాపితం చేసేద్దాం జరుగుతుంది. భూస్థాపితం చేయడానికి నువ్వేమన్నా తాపి మేస్త్రివా? ముఖ్యమంత్రి గారు అనే గౌరవం మాకుంది, కానీ నీ మీద నీకు గౌరవం ఉండాలి కదా. పెద్ద ఆయన అయ్యాడు, 75 ఏళ్ళు, కానీ కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ రాష్ట్రం మీద ప్రేమ ఏమైంది? మీకు ఓట్లేసిన ప్రజల మీద ప్రేమ ఏమైంది? ప్రజల మీద ప్రేమ కరువు, కార్యకర్తల మీద మాత్రం బ్రహ్మాండమైన అరువు తెచ్చుకున్న ప్రేమ ఏదైతే ఉందో ఇసుక వల్ల కానీ, లేకపోతే రెవెన్యూ కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే అనేక రకాలుగా దాడులు, బెదిరింపులు, ఇప్పుడు కొత్తగా మద్యం దుకాణాల పాలసీ రూపొందించడం అయితే కానీ, రేషన్ డీలర్లను అప్పుడే తీసుకొచ్చి రేషన్ బండ్లను పక్కన పెట్టడం అయితే ఏం కానీ, వాలంటీర్లకు 10,000 ఇస్తామని సున్నం పెట్టి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి రూపాయి లేకుండా చేసిన వైనం అయితే ఏమి, ఫ్రీ బస్ ఇస్తా ఉన్నది ఏమైంది, 3 సిలిండర్లు ఎక్కడ దాచిపెట్టారంటే నాదెండ్ల మనోహర్ గారు మేము ఇప్పట్లో ఇయ్యటం లేదని స్పష్టం చేశారు. కాబట్టి ఉన్న హామీలన్నీ కృష్ణానదిలో కలిపారు సార్. కృష్ణానది కరకట్టను ప్రశాంతంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన తనయుడు ఆ అక్రమ కట్టడంలో హ్యాపీగా నివసిస్తున్నారు. ఖచ్చితంగా కూడా వీళ్ళ కార్యక్రమాలు ఎలాగున్నాయంటే, అధికారం వచ్చింది మనకు, అధికారం అనుభవించడానికి, అనుభవించు రాజా అన్న కార్యక్రమాలు చేస్తున్నారే కానీ ప్రజలకి ఇచ్చిన హామీల్ని డెలివరీ చేయడానికి వీళ్ళు ఏం చేయట్లా. ప్రజల హామీల గురించి అడుగుతారన్నప్పుడల్లా వెంటనే కళ్ళొంచి మెలకులోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందారోపణలు, ఉత్తుత్తి వైట్ పేపర్లు. సార్ 100 కోట్లు ఇచ్చిల్లారు సార్ ఖజానాలో, మేము అమలు చేయడానికి నవరత్నాలు తీసుకున్నాం, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసాం. వీళ్ళు సూపర్ 6 కాస్త డకౌట్ అయ్యారు వీళ్ళు. సార్ అసలు ఏది లేదు, ముఖ్యంగా అసలు సూపర్ 6 కాదు కదా, ఏది లేదు. ఖచ్చితంగా కూడా ఏదైతే వెంకటేష్ గారు కూడా చెప్తారు, ఇప్పుడు నిజాలు చెప్పాల్సిన అవసరం అనలిస్టులు ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళకి మొహమాటాలు కూడా ఉండవు. కాబట్టి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ప్రజలు, న్యాయ నిర్ణేతలు ఆయన కల్లో ఇళ్లలో నడుస్తున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడల్లా కూడా భయపెడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ చిత్రం. ఎందుకంటే ప్రజాకర్షణ కలిగిన నేతని మనం అక్రమ పద్ధతిలో ఓడించామనే ఆందోళనలో వాళ్ళ కూటమి ఉంది. సార్ నాకు ఒక మాట అర్థం కాదు, వీళ్ళు కూటమి అని చెప్పుకుంటారు. సార్ కూటమి అంటే ఏంటి సార్? విచిత్ర కూటమే, చిత్రకూటమే, లేకపోతే అదేదైనా నవగ్రహ కూటమే? ఈ కూటమేంటి సార్? నాకు అర్థం కాదు. ఇది ఎన్డీఏ అనే పదం ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా సార్?
ఎన్డీఏ అంటే తాట తీస్తామని పైనుంచి ఆదేశాలు ఉన్నట్టు సమాచారం. మీ మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు, ఎన్డీఏ అనే పదం మీరు కానీ పలికారంటే తాట తీస్తామని వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. తాట తీసే సార్ ఎన్డీఏ పరిస్థితి ప్రభుత్వం కానీ అని సార్ అంటే రాజకీయ పరిభాష సార్ అది. పరిభాష. తాట తీస్తాం అనేది పవన్ కళ్యాణ్ పరిభాష నుంచి వచ్చిందే. అదే. ఆయన ఏమన్నా స్కిన్లెస్ చేస్తాడా? అయితే అదేం లేదు కదా. అయితే రవిచంద్రారెడ్డి ఈ గారు పరిభాషలన్నీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయే. రవిచంద్రారెడ్డి గారు మాకు ఇందాక కట్టుబడి రవిచంద్రారెడ్డి గారు లేదు. రవిచంద్రారెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట అన్నారు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఎట్లా వచ్చిందనేది. మీరు గతంలో ఈ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తుండేవాళ్ళు, నేను ఖండిస్తుండేవాడిని, గుర్తుందా మీకు? ఊరుకోండి అవన్నీ చెప్తారు అని అనేవాడిని ఒక 5-6 ఏళ్ల క్రితం. కానీ ఇప్పుడు ఇవన్నీ జరిగిన పరిణామాల తర్వాత మీరు కరెక్టేనేమో అని నాకు అనిపిస్తా ఉంది. ఆ ఒక మాట చెబుదామని. 100% మొన్న సాయంత్రం సాక్షిలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే మెమో నంబర్ 4772 అవును 4772 దాంతో మీనా గారు ఇచ్చిన జీవో ఏదైతే ఉందో దాని ద్వారా 1వ తేదీ నిర్ణయం తీసుకొని 2వ తేదీ జూన్ అనౌన్స్మెంట్ జీవో ద్వారా ఇచ్చారు సార్. 4వ తేదీ రిజల్ట్ వస్తే 14వ తేదీకి ఆ యూనిట్ మొత్తం కాల్చివేయమని సార్. డిస్ట్రాయ్ కాదు, తగలబెట్టి వీవీప్యాట్ స్లిప్లు సార్. ఎవరైనా సాక్ష్యాధారం సార్, ఎలక్షన్ మాన్యువల్ ప్రకారం 45 రోజుల పాటు వాళ్ళని చెక్కు చెదరకుండా ఉంచి ఎవరైనా కేసు వేస్తే కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఎలక్షన్ కమిషన్ మాన్యువల్ లో ఉంది. కానీ వీళ్ళు నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేమనడం ద సేమ్ హ్యాస్ బీన్ ఇన్స్టిట్యూట్ బై ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. అన్ని రాష్ట్రాలకి ఈ విధంగా ఉత్తర్వులు ఇచ్చారు. 14 తగలబెట్టమంటే మీరు ఇంకా తగలబెట్టలేదు. 26వ తేదీ ఈ రోజు ఇంకో మెమో ఇస్తున్నా. 28వ తేదీ సాయంత్రం లోపల వితౌట్ ఫైల్ కలెక్టర్స్, ఎలక్షన్ ఆఫీసర్స్ అందరికీ కూడా, ఈఓలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 28 సాయంత్రం లోపల మొత్తం తగలబెట్టేమని. జూన్ 28 సార్, జూన్ 28 డెడ్ ఎండ్. ఆ విధంగా తగలబెట్టేయించి ఈ రోజు బాలినేని గారు కోర్టుకు పోతే బతిమలాడుకుంటారు, అయ్యా కేసులో వెనక్కి తీసుకో. కాదు రవిచంద్రారెడ్డి గారు, ఇది చాలా సింపుల్ కేసు. 2 రోజులు 4 అని చెప్పడానికి గణిత మేధావులు, రాజ్యాంగ పద్ధతి నిపుణులు కావాలా? అయ్యా ఈ ఈవీఎంలు వీపీ ప్లాట్ స్లిప్పులు కలిపి కంపేర్ చేసి మా అవి కరెక్ట్గా ఉన్నాయో చెప్పండి అంటానికి న్యాయ వ్యవస్థ తీర్పు ఇవ్వట్లేదు. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏదేదో చెబుతా ఉంది, ఏందో అర్థమే కాకుండా ఉంది. రైట్, గణితం ప్రకారం ఎక్కాల ప్రకారం 2-4 అనొచ్చు సార్. వాళ్ళు ఏం చేస్తారంటే డిస్ప్లే చేస్తారంట 2 అనే అంకెలో ఒక 10 తెచ్చి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇదొక 2 ఇదొక 2 ఈ విధంగా అంటే కన్ఫ్యూజ్. ఇప్పుడు సార్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాని మీద అనుమానాలు ఉంటే విద్యార్థి రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు, రీవాల్యుయేషన్ కి అప్లై చేసుకోవచ్చు. రీవాల్యుయేషన్ ఒక ఫీజు, రీకౌంటింగ్ ఒక ఫీజు. కానీ రీవాల్యుయేషన్ ఫీజు కట్టించుకున్నది సార్ ఎలక్షన్ కమిషన్. రీవాల్యుయేషన్ ఫీజు కట్టించుకున్నాక కరెక్ట్ గా రీవాల్యుయేషన్ చేసి క్యాండిడేట్ కి చూపించాల్సిన టైంలో మీ పేపర్లన్నీ తగలబెట్టేశాం, లేదు వేరే వాళ్ళకి మీ అడిషనల్స్ అన్ని కుట్టేసి వాళ్ళ అంకెలు లెక్కేశాం, కాబట్టి మీరు విత్డ్రా చేసుకోమని. ఏం న్యాయం సార్? ఈ ఎలక్షన్ కమిషన్ అందుకనే అనుమానం వస్తా ఉంది. అందుకే నేను కరెక్ట్, అందుకే నేను మీరు గతంలో ఇట్లా చెప్పేవాళ్ళు నేను ఒప్పుకునేవాడిని కాదు, ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నానని చెప్పింది అందుకోసమే. ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ వల్లే ఈ సో కాల్డ్ కూటమి రైట్ అధికారంలో వచ్చింది. కానీ ఎన్డీఏ అంటే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కూటమి. ఓకే ఒక్క నిమిషం.